వృత్తినే బోధనే వృత్తిగా కలిగినటువంటి మీరు కేవలం ఆ వృత్తికే అంకితం కాకుండా ప్రవృత్తి సమాజం అనేటువంటిది తప్పనిసరి మారి తీరాలా, సమాజ పురోగమనంలో సమాజ మార్పులో తప్పనిసరిగా ఉపాధ్యాయుల పాత్ర ఉండాలా, ఉండి తీరాలనేటువంటి ఒక పోరాట సత్సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమైనటువంటి తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ చెందినటువంటి ఉపాధ్యాయులకి లేదా మొత్తం ఉపాధ్యాయ లోకానికి లేదా తెలంగాణ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి, అది ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, కార్మికులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్నింటికి మించి ఇందాక గతరన్న చెప్పినట్టు ఈ సమాజంలో అణగారిన వర్గాలుగా ఉంటూ తరతరాలుగా దోపిడీ పీడన అణచివేతకి గురవుతున్నటువంటి వర్గాలన్నీ కూడా తప్పనిసరిగా ఈ సందర్భంగా ఒక ప్రతిజ్ఞను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిందనేటువంటి సంతోషమే కాదు, నిజంగా అది సంతోషమే. నిజంగా తెలంగాణ రావడం అనేటువంటిది, తెలంగాణ ప్రకటన రావడం అనేటువంటిది ప్రతి తెలంగాణ వాది, ప్రతి ప్రజాస్వామికవాది ఆనందపడాల్సినటువంటి సందర్భమే. ఎందుకంటే మన తాతలు, మన తండ్రులు, మనం వరకు ఈ తెలంగాణ ప్రాంతంలో 2వ తరగతి పౌరులుగానే కాకుండా మొత్తం మన భూముల్ని, మన వనరుల్ని, మన నీళ్ళని, మన నిధుల్ని, మన ఉద్యోగాల్ని, మన ప్రమోషన్లని సర్వం కోల్పోయిన మనం ఆఖరికి 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాల్ని, ఆ బిడ్డల్ని కోల్పోయిన తర్వాత కూడా మనకి ప్రకటన రావడం అనేటువంటిది తప్పనిసరి ఆనందించదగ్గ విషయమే. కానీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము భావించేది, బహుశా ఈ వేదిక మీద ఉండేటువంటి వక్తలందరూ కావచ్చు, వేదిక ముందున్నటువంటి మీరు కావచ్చు, మీరు మేము మనం మాత్రమే ప్రశాంతంగా ఉన్నాం. ఇవాళ వాస్తవానికి హైదరాబాదులో గత 2-3 రోజులుగా నరాలు దిగే టెన్షన్ ఇవాళ కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నది. అది గాంధీ భవన్ కావచ్చు, అది టిఆర్ఎస్ భవన్ కావచ్చు, అది భారతీయ జనతా పార్టీ కార్యాలయం కావచ్చు, ఆఖరికి సిపిఐ సిపిఎంల కేంద్ర కార్యాలయాలు కావచ్చు. ఎక్కడ పొత్తులు కొడదామా, ఎక్కడ సీట్లు పొందుదామా, ఎవరితో పోతే బీఫారం వస్తుంది, ఎవరితో పోతే అసెంబ్లీలోకి వెళ్తాము, ఎవరితో పోతే పార్లమెంట్కి వెళ్తాము అనేటువంటి నరాలు తెగే ఉత్కంఠ ఒక్క భాగ్యనగరంలోనే కాదు, అది జిల్లా కేంద్రాల్లో, అది ఎంపీటీసీ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఒక రకంగా మొత్తం సమాజం అంతా కూడా వాస్తవానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండాలనేటువంటి చర్చ కంటే కూడా ఇవాళ ఎలక్షన్లు అనేటువంటి ఒక సీజన్ వచ్చింది. ఈ ఎలక్షన్లు అనేటువంటిది మామూలు సీజన్ కాదు. మొత్తం తెలంగాణలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఏ రకమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవాలనేటువంటి దాని నుంచి దృష్టి మళ్లించడమే కాకుండా మనందరినీ కూడా మొత్తం తెలంగాణ ప్రజానికాన్ని ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో గత 3 సంవత్సరాలుగా, 4 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో కృషి చేసిన వాళ్ళందరినీ కూడా ఇవాళ ఉండేటువంటి రాజకీయ నాయకత్వాలు, రాజకీయ పార్టీలు ఎట్లా వలవేసి పట్టుకోవాలా, ఎట్లా వీళ్ళను మనం కబలించాలా, వాళ్ళు కోరక ముందే చెత్తర్లేసి దుప్పట్లేసి ఇవాళ ఎన్నెన్ని పార్టీల చుట్టూ ఉద్యమాన్ని చూపించి వాళ్ళు ఇవాళ రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తేటువంటి నాయకత్వం ఒకవైపున కూడా కొనసాగుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలా.